గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై పొంగులేటి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పరబట్టారు. ఉద్యమం కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడతారా? ప్రజాప్రతినిధులకు కనీసం అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వరా? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారా? ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నామా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పొంగులేటి, జూపల్లి. ఇద్దరు నాయకులు ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు. కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తరచూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఏప్రిల్ 9న ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పొంగులేటి, జూపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. గత 3 ఏళ్లుగా తనకు సభ్యత్వం కూడా ఇవ్వలేదని, అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఏప్రిల్ 9న జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు పరిపాలన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఇద్దరు నాయకులు. అయితే మీరు తెలంగాణ రాష్ట్రం కోసం స్థాపించారో అదే తెలంగాణ రాష్ట్రం పార్టీ పేరునే మార్చి స్వయం లాభం కోసం, మీ స్వార్థం కోసం భారత బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ పర్వం పూర్తయింది. అంటే టీఆర్ఎస్ పార్టీకి పులి స్టాప్ పెట్టారు. బీఆర్ఎస్ నుంచి మీరు మళ్ళీ 1 నుంచి మీ కౌంట్ స్టార్ట్ అయింది. అక్కడ మీరు మిస్ అవుతున్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎన్ని కుటుంబాలకి మీరు 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చారు? 4,86 కోట్లు అప్పు చేసింది మీరు కాదా? ఈ అప్పు చేసిన సొమ్ములో మీ అకౌంట్ కి ఎంత జమ అయిందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంత పెద్ద మొత్తంలో మీకు జమ అయింది కాబట్టే మళ్ళీ మిమ్మల్ని 3వసారి ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నారా? రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను అని 1,00,000 రూపాయల వరకు అరాకొరా రుణమాఫీ చేసి రైతులను మభ్యపెట్టి ఎంతమంది రైతులకు మీరు రుణమాఫీ చేశారు అని మళ్ళీ 3వసారి ఓటు అడుగుతున్నారు అని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. దళితులకి 3 ఎకరాలు భూమి ఇస్తానన్నారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితుడికి సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ తమ నాయకులను పార్టీ నుంచి పెద్దగా సస్పెండ్ చేయదనే ప్రచారం ఉంది. అసంతృప్తిగా ఉన్న నాయకులు వాళ్ళంతటా వాళ్లే వెళ్లిపోయేలా చేస్తుందనే ఆరోపణ ఉంది. 2018లో 3 రెబల్స్ ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరినీ సస్పెండ్ చేయలేదని తెలుస్తుంది. డి శ్రీనివాస్ విషయంలోనూ ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయలేదు. ఆయనే స్వయంగా రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక మరోవైపు ఈ ఇద్దరు నాయకులు ఏ పార్టీలో చేరతారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదైనా జాతీయ పార్టీలో చేరతారని 2 రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. అయితే ఆ జాతీయ పార్టీ కాంగ్రెసా లేదా బీజేపీరా అనేది ఆసక్తిగా మారింది. మరి జూపల్లి పైరం ఎటు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు, మంత్రిగానూ సేవలందించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేసింది. ప్రెసెంట్ తాజా అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. గత కొంతకాలంగా మనం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటుగా ఇద్దరికి సంబంధించినటువంటి కీలక నేతలు, ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి 2 కీలక నేతలకు సంబంధించి సస్పెన్షన్ సంబంధించి విషయం ఇప్పుడు మనం ఆశిస్తా ఉన్నాం. గత కొంతకాలంగా కూడా వీళ్ళిద్దరు కూడా పొంగులేటి శ్రీనివాస్ తో పాటుగా మనం జూపల్లిని కూడా చూస్తా ఉన్నాం, జూపల్లి కృష్ణారావు. వీళ్ళిద్దరు కూడా కొంతకాలంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా వీళ్ళు కొన్ని కార్యక్రమాలకు దూరంగా పెడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తాం. అయితే ఈ ఇద్దరికి సంబంధించిన నేపథ్యంలోనే అధిష్టానం సీరియస్ గా కూడా తీసుకుంది. సీరియస్ గా తీసుకోవడంతో పాటుగా ఈ రోజు ఉదయం సీఎం కేసీఆర్ నేరుగా కూడా వాళ్ళిద్దరిని పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళిద్దరిని కూడా అధికారికంగా సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన మనం చూస్తా ఉన్నాం. అయితే కాసేపట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఛాన్సెస్ కూడా ప్రధానంగా కనబడతా ఉన్నాయి. గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా పార్టీకి అనుసంధానంగా పనిచేయకుండా పార్టీ వ్యతిరేక చర్యలతో పాటుగా అటు జిల్లాల్లో కూడా వారి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున సమావేశాలు, సభలు క్రియేట్ చేయడము, దాంతో పాటు ఆత్మీయ సమ్మేళనం అంటూ కూడా క్రియేట్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా కొంత హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు.
ఉన్నారు. దాంతో పాటుగా ప్రతిపక్ష విపక్ష పార్టీలతో కూడా మాట్లాడడంతో పాటుగా ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికార పార్టీ ఇటు కేంద్ర అధికార పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలతో మనం చూసుకుంటే మొన్నటికి మొన్న వైఎస్ఆర్ షర్మిల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మంత్రాలు జరిపిన సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా కూడా ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఒక పార్టీ నుంచి వెళ్ళడానికి మాత్రం క్లారిటీగా వెళ్తున్నారు అనేది క్లారిటీ ఉంది. అయితే క్లారిటీ ఉన్న నేపథ్యంలోనే ఏ పార్టీకి వెళ్తారు అనేటువంటి ఆసక్తి నెలకొంది. దాంతో పాటుగా అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆ ఇద్దరు కూడా అధికార పార్టీలో ఉంటూ కూడా పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా పనిచేయకుండా ప్రజలలో వ్యతిరేకతను తీసుకొచ్చుకుంటూ పనిచేయడము, కొంత పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా నెగిటివ్ రోల్ పాటించడము, పార్టీలో వాళ్ళు పార్టీకి అనుసంధానంగా ఒక ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళెవరికి కూడా కలవకుండా వారి స్వతహాగా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం సీరియస్ అయ్యింది. 2018లో మనం చూసుకుంటే ముగ్గురు రెబల్స్ ని కూడా సస్పెండ్ చేసినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరొక ఇద్దరిని నేరుగా కూడా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా జూపల్లి కృష్ణారావు ఇద్దరిని కూడా సస్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. 2018 తర్వాత ఇది మరొకసారి రిపీట్ అయింది చెప్పుకోవచ్చు. అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు ఎవరిని కూడా రిజైన్ చేసి అంటే సస్పెండ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ లేవు. అండ్ దాంతో పాటుగా మనం క్లియర్ గా చూస్తే అధికార పార్టీకి సంబంధించి ఎవరిని కూడా పార్టీ నుంచి తానంతట తాను వెళ్ళిపోతేనే తప్ప ఎవరిని కూడా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నేతలే ఉన్నారు, కానీ పార్టీ సస్పెండ్ చేసినటువంటి నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరికలే తప్ప సస్పెన్షన్స్ ఉండవు అనేది పెద్ద ఎత్తున సాగినటువంటి వార్తలు. అలాంటి నేపథ్యంలోనే ఈ రోజు ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు ఖమ్మం జిల్లాలో ఒక కీలక గ్రిప్ ఉన్నటువంటి నేతలు ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి పెద్ద చిక్కు వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఏ పార్టీలోకి వెళ్తారు, ఆ పార్టీ అంతా కూడా బలమైనటువంటి క్యాడర్ సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఖమ్మం జిల్లాకి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కూడా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మరి ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏ విధంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఖమ్మం జిల్లాలో రేపు పొద్దున ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మరి పార్టీకి ఇద్దరు కీలక నేతలు పార్టీని విన్న నేపథ్యంలో పార్టీకి ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాల పేర్లతో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు సభలు నిర్వహించడము, వారి వర్గాన్ని అంతా కూడా ఒక్కదాటికి తీసుకురావడము, పలు మండలాలలో గ్రామాలలో ఆత్మీయ సమ్మేళనంతో కార్యక్రమాలు చేయడము, ఇతర పార్టీకి సంబంధించిన నేతలతో అంటే మంత్రాలు జరపడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని కొద్దిసేపటి క్రితం ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇద్దరు మరొక కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని తెలుస్తాం. అయితే ప్రెస్ మీట్ ద్వారా మరి ఇద్దరు ఏ పార్టీకి వెళ్ళబోతూ ఉన్నారు, లేదా ఉన్న పార్టీ నుంచి ఏ విధంగా బయటికి వెళ్ళాము, ఆ పార్టీకి సంబంధించినటువంటి లూప్ హోల్స్ ఏమైనా బయట పెడతారా, అంటే కేసీఆర్ మరొకసారి సీఎం కాబోతున్నారు, ప్రజల్ని మోసం చేసుకుంటూ మరొకసారి కూడా సీఎం కాబోతున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళిద్దరికి క్యాడర్ ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నారా, కొంతకాలంగా పార్టీ సీరియస్ గా వీళ్ళిద్దరిని పక్కకు పెడుతుంది అన్నటువంటి నేపథ్యంలో సీరియస్ ఉన్నారా, మరి దేనికోసం వీళ్ళిద్దరు పార్టీని వీడారు, అండ్ దాంతో పాటుగా పార్టీని ఎందుకు వీళ్ళు ఇంత క్రియాశీలకంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు అన్నటువంటి అంశాలపై కూడా మరి ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ కూడా కొంత ఆసక్తిగా రేగేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరు మాట్లాడేటువంటి మాటలు కూడా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద చిక్కు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి రెండు అంటే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా మన ఖమ్మం జిల్లా, ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ కండవ కప్పుకున్నారు. అయితే ఈ బీఆర్ఎస్ కండవ కప్పుకున్న అనంతరం కూడా వీళ్ళిద్దరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. పొంగులేటి గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే జూపల్లి గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి. అయితే ఇద్దరు మన యథావిధిగా సేమ్ కి వెళ్తారు, అంటే వారి పార్టీలకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారా అనేది కూడా కొంత ఆసక్తి కనపడతా ఉంది. సో ఎటకేలకు మరి వాళ్ళిద్దరు పెట్టేటువంటి ప్రెస్ మీట్ లో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి. వెనుక రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ భారతదేశానికి అంటున్నారు, అంటే భారతదేశానికి ఇదే నేర్పిస్తారా? మీరు ఇట్లే రాష్ట్ర ఖజానా దోచిపెట్టడనే పద్ధతిలో పరిపాలన కుప్పైంది. పావేకురా ఉన్నా, అర్ధేకురా ఉన్నా, 10 సెంట్ ఉన్నా, గుంట ఉన్నా, నెలల తరబడి సంవత్సరాల తరబడి కాళ్ళు చెప్పులు అరిగేలా ఆఫీసు చుట్టూ తిరుగుతా ఉన్నా కూడా న్యాయం జరుగుతలేదు. పేపర్ లీకేజ్ ఒకటి, అది మా బాధ్యత కాదంటారు. అది కూడా ప్రభుత్వం బాధ్యత, జిఎడ్ కింద వస్తుంది. జిఎడ్ అంటే ముఖ్యమంత్రి కింద వస్తుంది. నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజల్ని మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. 100% దళిత బంధు కూడా నేను సమర్థిస్తా.
పేదలకు న్యాయం జరగాల 100% సమర్థిస్తా. కానీ దాని లెక్క కరెక్ట్గా చెప్పాలి. ఇలా ఖమ్మం జిల్లా వైపు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ఈ యొక్క ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, రాష్ట్రానికి ధర్మకర్త ఉండాలన్నా, అవినీతి కార్యక్రమం జరగకుండా ఉండాలన్నా మళ్ళీ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పుకు నాంది ఖమ్మం జిల్లా నుంచే పొంగులేటి మిత్రులు పొంగులేటి గారి నాయకత్వాన్ని ఆ మార్పు రావాలని చెప్పని టీఆర్ఎస్ బీఆర్ఎస్ భారతదేశానికి అంటున్నారు. భారతదేశానికి